నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ నేను మహేశ్వరి నేను ఈశ్వర్ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు పేషెంట్లను భయభ్రాంతులకు గురిచేసి 50,000 నుంచి ₹1,50,000 వరకు వసూలు చేస్తున్నారన్నారు అడ్డదారిలో సీఎంఆర్ఎఫ్ నిధుల్ని కాజేస్తున్నారని ఆరోగ్యశ్రీ పేరుతో రోగులను పిండేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు పిఠాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సీఎం సహాయ నిధి అప్డేట్ చేస్తామంటూ కొత్త వ్యాపారం ప్రారంభించారన్న వర్మ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆరోగ్యశ్రీ గురించి వెళ్తే మా నియోజకవర్గం నుంచి వెళ్ళిన చాలా మంది కూడా ఒక కాలు ఫ్రాక్చర్ అయిందనుకోండి, అది ఆరోగ్యశ్రీలో టోటల్ గా క్యూర్ చేయవలసిన బాధ్యత హాస్పిటల్ది, బిల్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని జరుగుతున్నాయి. ఆ ఫ్రాక్చర్ అయిన కాలుకి దానికి ఏదో షాక్ చెప్పి అదనంగా 50,000, 60,000, 1,00,000, 1,50,000 డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. చేత పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి కేసులు నేను ఆల్రెడీ 1-2 కేసులు నేను డిఎంఎన్హెచ్ఓ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఆయన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇవి ఇంకా ఉధృతంగా కాకినాడ హెడ్ క్వార్టర్లో మటుకి ఆ పేరుకి ఆరోగ్యశ్రీ అని చేస్తూ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇది పక్కదానికి తగిలింది, లేకపోతే ఇంకో జబ్బు ఉంది, ఆరోగ్యశ్రీ దీనికే వస్తుంది, ఈ పక్కదానికి రాదు కాబట్టి ఏం చేయమంటారు, కడుపు కుట్టేయమంటారా, ఆరోగ్యశ్రీ వరకు దాన్ని వదిలేమా అని భయభ్రాంతులు చేసి 1,00,000, 1,50,000 దొబ్బుతున్నారు. దానికి సాక్షులు మా నియోజకవర్గంలోనే సింహాద్రిపురంలో ఉన్నారు, విట్నెస్లో. ఈ విధంగా కాకినాడలో జరుగుతుంది. ఇది తక్షణం అధికారులు అరికట్టాలని చెప్పి ఆరోగ్యశ్రీ ఏవైతే అవుతున్నాయో, ఎన్నైతే అయినాయో ప్రతి వీక్లోని మానిటర్ చేయాలి పేషెంట్లతోటి అక్కడ ఉన్న ఆరోగ్యశాల నుంచి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి సహాయ నిధి మీలో పెట్టేస్తాం, మీరు ఎవరన్నా కాళ్ళు చేతులు ఇరిగిపోతే వచ్చేయండి, లేకపోతే ఆపరేషన్ కావాలంటే వచ్చేయండి. ఆ విధంగా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిరసనకు దిగారు. వైఎస్ఆర్సీపీ నేత ప్రభాకర్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుబోలు ఎస్ఐ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా అని నిలదీశారు. తప్పుడు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాము అన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. మా మీద వ్యక్తిగతంగా నా మీద కావచ్చు, మరొకరి మీద కావచ్చు, ఇరిగేషన్ పనుల్లో సోమిరెడ్డి డబ్బులు కాజేశాడు, రైతులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నాడు అని చెప్పి గతంలో నేను ఆరోపించాను. దానికి ఆయన నేను ఇరిగేషన్లో డబ్బులు వెళ్ళమని చెప్పి కౌంటర్ ఇచ్చాడు, వేరే వాళ్ళ చేత కూడా మాట్లాడారు. దానికి కౌంటర్గా అమ్మాల ప్రభాకర్ రెడ్డి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కౌంటర్ కూడా మమ్మల్ని మొదట ఎవరైతే దూషించారో వాళ్ళ మీద కేసులు ఏమీ నమోదు చేయకుండా దానికి కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తి మీద వెంటనే ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. అమరావతి మందడంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు నిరసన సెగ తగిలింది. శుక్రవారం గ్రామసభలో మందడం రైతు రామారావు ప్రాణాలు కోల్పోయాడు. రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెమ్మసానిపై రైతు కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకొచ్చారంటూ పెమ్మసానిని నిలదీసింది అన్నదాత ఫ్యామిలీ. మళ్ళీ ఎవరిని చంపడానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రామారావు కుటుంబ సభ్యులు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే రామారావు చనిపోయాడని మండిపడ్డారు. పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. మీ సానుభూతి తమకు అక్కర్లేదంటూ కుటుంబ సభ్యుల సీరియస్ అయ్యారు. కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ మీద బతుకుతోందని విమర్శించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. జాకీలెత్తే మీడియా ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడ్డారు. హోంమంత్రి అనిత జంతుబలి అంటూ నానా గొడవ చేస్తున్నారు అన్నారు. చంద్రబాబు పుట్టినరోజున అనేక పొట్టేళ్ల తలలు నరికారు అని, బాలకృష్ణ సినిమా ఫ్లెక్సీకి పొట్టేళ్ల తలకాయలతో దండలు వేశారు అన్నారు. మరి అప్పుడు ఎందుకు హోంమంత్రి అనిత ప్రశ్నించలేదు అన్నారు కురసాల కన్నబాబు. చంద్రబాబు నాయుడు గారిది
ఫ్లెక్స్ల దగ్గర తల నరికారు, బాలకృష్ణ గారు ఫ్లెక్స్ దగ్గర దండలు వేశారు కదా, మరి పిల్లల్ని ఆ పార్టీలో జాయిన్ చేయాలని చెప్తారేమో అనిత గారు. అంటే పచ్చోడు చేస్తే తప్పు లేదు, అదే పొరుగు పార్టీ చేస్తే మాత్రం మహాపాపం, మహాపరాధం. మీకు ఆడిందాట పాడింద పాటగా చెల్లుబాటు అయిపోతుంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే సొంత మీడియా, మిమ్మల్ని జాకీలేసి లేపే మీడియా మీ చేతిలో ఉంది. ఎదటి వాళ్ళు మంచి చేసినా తప్పుగా చూపించగలుగుతారు, మీరు తప్పు చేస్తే దాన్ని ఒప్పని చెప్పగలుగుతారు, ఎడిటోరియల్స్ కూడా రాస్తారు. ఇది విష సంస్కృతి, ఇలాంటి ఎడిటోరియల్స్ కూడా రాస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్ముతూ రోతరాతలు రాసిన ఈనాడు పత్రికను బహిష్కరిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఈనాడు ప్రతులను తగలబెట్టి వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నిరసన తెలిపింది. ఈనాడు సంపాదకీయంపై వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జీవితమంతా కుట్రలు కుతంత్రాలేనని మండిపడ్డారు టీజేఆర్ సుధాకర్ బాబు. చంద్రబాబు జేబు సంస్థ ఈనాడు పత్రిక అని విమర్శించారు. ప్రజల పక్షం పోరాడే నాయకుడు ఓ పక్కనైతే ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థిస్తూ మీ రాతలు ఈ రోజున పతాక శీర్షకు చేరిని. జంకు బంకు లేదు, మీకు సిగ్గు లేదు, కేవలం ధనార్జనే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే మనకు ఆస్తులు పెరుగుతాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఒక 10 స్టూడియోలు పెట్టొచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే విదేశాల ఆస్తులు సంపాదించవచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే స్విస్ బ్యాంకులలో, బ్యాంకు ఖాతాలలో డబ్బులు దాచిపెట్టుకోవచ్చు. తరాలు తరాలు తరాల కొద్దీ తిన్న తరగని ఆస్తులు సంపాదించుకోవచ్చు. అయినా తృప్తి లేదు. అణగారిన వర్గాలకు మేలు చేసే ముఖ్యమంత్రిగా తను పరిపాలించిన రోజులో అనేకమైన సంక్షేమ పథకాలు తెచ్చిన రాజశేఖర రెడ్డి గారు కుమారుడు గురించి ఒక్క రోజైనా ఒక్క వార్త రాసిందని ఈ పత్రిక. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు టీడీపీ నాయకుడు. దుకాణం దగ్గరకు వచ్చిన 2 బాలికలకు తినుబండారాలు ఆశ చూపి మభ్యపెట్టాడు టీడీపీ నేత పిక్కిలి ఆంజనేయులు. బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి తెగబడ్డాడు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆంజనేయులపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. బాలికలను పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ వివాహితపై 3 యువకులు సామూహిక అత్యాచారం చేశారు. 10 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుప్పం మండలం నిమ్మకంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కుప్పం పోలీస్ స్టేషన్లో బాధితురాలి భర్త ఫిర్యాదు చేశారు. పోలీసుల అదుపులో 2 నిందితులు ఉన్నట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే విషయం బయటకు చెప్పొద్దని తన భార్యను బెదిరించారని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. మేకల మీద వచ్చి 10 గంటలు మేకలు దొరకపోతే అడవికి వెళ్ళిపోతే సాయంత్రం 6:30కు వస్తాను. మధ్యాహ్నం నా భార్య ఎరుతోసేకి మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 లోపల ఎప్పుడో వెళ్ళింది. వెళ్ళినప్పుడు కదిరివేద అన్న వ్యక్తి, వీర అన్న వ్యక్తి, వెంకటేష్ అన్న వ్యక్తి ఈడ్చుకుపోయి ఇలా పాడు చేశారు. అది పాడు చేసిన తర్వాత నువ్వు అట్లా ఇంట్లో చెప్తే, బయట చెప్తే నిన్ను, నీ భర్తను, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తాను, నీ భర్త ఎక్కడికి వెళ్తారో నాకు బాగా తెలుసు, నీ భర్తను చంపేస్తా, నిన్ను చంపేస్తాము. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని మండిపడ్డారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనే మహిళలకు రక్షణ లేదు అన్నారు. ఈ రోజు చూసాం కుప్పంలో ఒక వివాహిత మహిళను 3 యువకులు రేప్ చేయడం జరిగింది. 10 రోజుల తర్వాత ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది. వాళ్ళు బెదిరించడం వలన కనీసం కంప్లైంట్ కూడా ఇచ్చే స్వేచ్ఛ లేని పరిస్థితి. ఈ రోజు ఆమె భర్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ దుర్మార్గుల్ని శిక్షించడం మీద మీరు దృష్టి పెట్టండి. అది మానేసి మా కార్యకర్తల్ని ఏ విధంగా అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయాలని కాదు. అలాగే తీసుకుంటే ఈ రోజు నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా కొట్టుకున్నారు. వాటి మీద మీరు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మీకు నిజంగా దమ్ముంటే వాళ్ళని అరెస్ట్ చేయండి. ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈసారి వాడివేడిగా శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేసీఆర్ సభకు హాజరైతే అసెంబ్లీ సమావేశాలు మరింత హీటెక్కనున్నాయి. గోదావరి, కృష్ణా నదీ జలాలే ప్రధాన అంశంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుస సమావేశాలు పెట్టి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరోవైపు ప్రజాభవన్లో జనవరి 1న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. జనవరి 2న కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమవుతున్న అధికార పక్షం
ప్రతిపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణానదిలో జరిగిన నీటి కేటాయింపులు, తెలంగాణ వాడుకున్న జలాలపై సభ్యులకు సీఎం అవగాహన కల్పించనున్నారు. దీనిపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వసమెత్తారు. మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు అన్నారు కేటీఆర్. అట్లాగే నేను అడుగుతున్నా, ఆయనకి బాధ ఏందో అర్థం కాదు. అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయనక సంతోషంగా ఉండొచ్చు కదా. తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, తెల్లారు లేస్తే మన మీద ఏడ్చుడు తప్ప పీకిందేమీ లేదు. ఏమన్నా అంటే 2 ఏళ్ల నుంచి ఒకటే టైంపాస్ ప్రోగ్రాం. కొన్ని రోజులు కాళేశ్వరం అంటాడు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, కొన్ని రోజులు ఫార్ములా ఈ అంటాడు. పని చేసుడు చేత కాదు. వెనుకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దంబల కొట్టుకున్నాడట. గట్లున్నది ఈయన కథ. అరే బంగారు పల్లెంలో పెట్టి నీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే, ఇంత అద్భుతమైన రాష్ట్రం, భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. అమెరికాలో చదువుకున్న కేటీఆర్కు సంస్కారం ఏదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. చదువుకున్నా చదువుకోకపోయినా సీఎం రేవంత్ రెడ్డి సంస్కారం ఉన్న వ్యక్తి అని తెలిపారు. కేటీఆర్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ మీరు బ్యాక్ వెళ్ళి చూస్తే మొగాడివా అన్నది నువ్వా కాదా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు అన్న తర్వాత మన పబ్లిక్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానానికి ఫ్రస్ట్రేషన్కి వచ్చావు. అంటే ఇంకా ఫ్యూచర్ లో మా టీఆర్ఎస్ పని బీఆర్ఎస్ పని అయిపోయిందని. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. టీటీడీ అలసత్వం మరోసారి బయటపడింది. సామాన్య భక్తులకు వైకుంఠ ఏకాదశి 3 రోజుల సర్వదర్శనం దూరం చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో టికెట్లు పొందిన వారు మాత్రమే స్వామివారి దర్శనానికి రావాలి అని, ఆఫ్లైన్ టోకెన్లు జారీ చేయబోము అని ప్రకటించింది. ఈ ఏడాది సామాన్య భక్తులను స్వామి దర్శనంకు దూరం చేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులను టీటీడీ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ టోకన్ విధానం ఉంటే బాగుంటుంది, భక్తులందరికీ కూడా ఇబ్బంది ఉండదని చెప్పేసి ఫస్ట్ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి ఏమో గత సంవత్సరం లాగా తిరుపతి వచ్చేసి ఆఫ్లైన్ టోకన్ సిస్టమ్ ఉండదు కాబట్టి టోకన్ లేనటువంటి భక్తులు ఎప్పుడు దర్శనంకి రావాలని వాళ్ళకి క్లారిటీ ఉండాలి. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీ అంటే ముందు ఉన్నటువంటి 3 రోజుల పాటు ఇప్పటికే ఆన్లైన్ డిప్లో టోకెన్ జారీ చేశారు. ఎక్కువ మంది భక్తులు ముందు అని వచ్చినట్లయితే అందరికీ క్యూ లైన్ మూవ్మెంట్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్డేట్స్ దృష్ట్యా వాళ్ళు తన ప్రయాణం ప్లాన్ చేసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేవుడి భూముల్ని మాయం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ. టీటీడీ బోర్డు చేస్తున్న దివాలాకోరు విధానానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతోందన్నారు. టీటీడీ భూములను ఓబ్రాయ్ హోటల్కు కేటాయిస్తే మద్యం, మాంసం, క్లబ్బులు కొనసాగవా అని ప్రశ్నించారు. జాతీయ సంపద అయిన ఎర్రచందనాన్ని కాజేసేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు నారాయణ. తిరుపతి జిల్లాలో ఓబ్రాయ్ హోటల్కు కేటాయించిన స్థలాన్ని సిపిఐ నాయకులతో కలిసి పరిశీలించారాయన. ఇది ఒక దివాళా కోరి విధానం టీటీడీ బోర్డుది. టీటీడీ బోర్డు డైరెక్ట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం దివాళా కోరు. రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేసేది కేంద్ర ప్రభుత్వం, అదొక దివాళా కోరు. ఇందులో 3 మూర్ఖులు కలిసి ఈ దేవుణ్ణి మాయం చేస్తున్నారు, ప్రజలను మాయం చేస్తున్నారు, కేవలం డబ్బే ప్రధానంగా చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లక్షల రూపాయలు విలువ చేసేటువంటి చెట్లు కూడా నిమ్మలు వేస్తున్నారు. ఈ ఆస్తి ఏమవుతుంది? ఓబ్రాయ్ హోటల్కి పోతుందా? అందులో ఇంత జాతీయ సంపద ఎర్రచందనం, కొన్ని వేల చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కలిపి మోసం చేసే పద్ధతి కుటుంబంలో ఉండేవాళ్ళు. తెలంగాణ మహిళా కమిషన్ కు నటుడు శివాజీ వివరణ ఇచ్చారు. మరోసారి మహిళలకు క్షమాపణలు చెప్పారు శివాజీ. తన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు. ఇకపై మహిళల పట్ల చులకనగా మాట్లాడబోను అన్నారు. మహిళల పట్ల జాగ్రత్తగా మాట్లాడాలి అని శివాజీకి కమిషన్ హెచ్చరించింది. నటుడు శివాజీపై ప్రకాష్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని అన్నారు. శివాజీ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. మహిళల పట్ల శివాజీ తన దృష్టిని
మార్చుకోవాలని హితవు పలికారు ప్రకాష్ రాజ్. సమర్థించడం ఏంటంటే అంత చెత్తగా మాట్లాడితే ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం. అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? ఇప్పుడే ట్వీట్ చేశారు అనసూయగా, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు, ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు, అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు అంతే. సంధ్యా థియేటర్లో పుష్ప 2 తొక్కిస్లాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. 23 మందిపై అభియోగాలు మోపారు. అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది సహా 8 మంది బౌన్సర్లపైన ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఛార్జిషీట్లో A1గా సంధ్యా థియేటర్ యాజమాన్యం, A11 నిందితుడిగా అల్లు అర్జున్ను చేర్చారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే తొక్కిస్లాట ఘటనకు కారణమని నిర్ధారించారు. థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్ పైన అభియోగాలు నమోదు చేశారు. సినిమా విడుదల సందర్భంగా గత సంవత్సరం జరిగిన తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. కూటమి కుట్రలతో అక్రమ అరెస్టుతో నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతో ములాఖత్ అయ్యారు మాజీ మంత్రి కాకాని, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామరెడ్డి. పిన్నెల్లి సోదరులపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే జైళ్లు సరిపోవన్నారు మాజీ మంత్రి కాకాని. నెల్లూరులో గిరిజన మహిళ శ్రవంతిని కుట్రపూరితంగా మేయర్ స్థానం నుండి వైదొలిగేలా చేశారు అని మండిపడ్డారు ఆమె భర్త జయవర్ధన్. మరో గిరిజన మహిళకు మేయర్ స్థానం ఇవ్వకుండా కుట్రలు చేశారు అన్నారు. రూప్ కుమార్ యాదవ్ కోసం గిరిజన మహిళకు అన్యాయం చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలు చట్ట విరుద్ధంగా నడుచుకుంటూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జయవర్ధన్. వైజాగ్లో 10 రోజుల్లో నూతన మేయర్ని ఎన్నుకుంటే 14వ తేదీ నెల్లూరులో మేయర్ రాజీనామా సమర్పిస్తే 18వ తేదీ ఇక్కడ కూడా తూతూ మంత్రంగా ఆ ప్రాసెస్ జరిగింది. అయినా ఈరోజు 27వ తేదీ. ఇంతవరకు మరో మా గిరిజన బిడ్డకి ఎందుకు అవకాశం కల్పించలేదు అని అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని. వైఎస్ఆర్సీపీ నాయకులపై కూటమి నేతల కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావును టార్గెట్ చేశారు కూటమి నేతలు. ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆయన కారుపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. గతంలో సైతం డ్రైనేజీ పేరుతో శ్రీనివాసరావు ఇంటిని కూల్చివేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే ఉద్దేశంతోనే తనపై కక్ష సాధిస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని కర్నూలులో ఏఐవైఎఫ్ నాయకులు, ఉద్యోగులు నిరసనకు దిగారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట వినూత్న రీతిలో భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి అని, లేదంటే నిరుద్యోగ భృతి అందించాలి అని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు ఏఐవైఎఫ్ నాయకులు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఏఐవైఎఫ్ నేతలు విశాఖలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు వెంటనే చెల్లించాలంటూ రహదారులపై భిక్షాటన చేశారు. ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో గద్దె దించుతామని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పోలవరం నిర్వాసితులు ధర్నా చేపట్టారు. టేకుబాక గ్రామానికి చెందిన నిర్వాసితుల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కలెక్టర్ ప్రకటించిన నిర్వాసితుల పేర్లను అధికారులు తొలగించారు అని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలి అని నిర్వాసితులు డిమాండ్ చేశారు. గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందన్నారు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్. విజిబుల్ పోలీసింగ్ వల్ల దొంగతనాలు తగ్గి రికవరీ 46 నుంచి 61% పెరిగిందన్నారు. పోలీసుల విస్తృత అవగాహన కారణంగా సైబర్ క్రైమ్ 8% తగ్గిపోయిందని తెలిపారు. అయితే మహిళలపై నేరాలు 6%, పోక్సో కేసులు 27% ఎక్కువయ్యాయని చెప్పారు. అత్యాచారాలు, కిడ్నాప్ కేసులు మాత్రం
గణనీయంగా తగ్గిపోయాయన్నారు. డ్రగ్స్ కేసులో ఈ నెల 19న ఇద్దరిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వారి నుంచి MDMA, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అమన్ప్రీత్ సింగ్ పేరు కూడా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది. గతంలో మాంజా తగిలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మేడ్చల్ జిల్లా కీసరలో వ్యవసాయ పొలానికి వెళ్తున్న ఓ బైకర్కు మాంజా దారం మెడకు చుట్టుకుంది. బైకర్పై వేగంగా వెళ్తున్న సమయంలో మాంజా తగిలి మెడకు తీవ్ర గాయమైంది. భారీగా రక్తస్రావణం కావడంతో బాధితుడు జశ్వంత్ రెడ్డిని హుటాహుటిన కీసరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మాంజా గాయం లోతుగా కావడంతో ఆసుపత్రి వైద్యులు 19 కుట్లు వేశారు. మాంజా విక్రయాలు జరుపుతున్న దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిషేధం ఉన్న విచ్చలవిడిగా చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ పోటీలలో భాగంగా 45 సంవత్సరాల విభాగంలో సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డి గోల్డ్ మెడల్ సాధించారు. కరీంనగర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలలో 800 మీటర్ల రన్నింగ్లో ఆమె విజేతగా నిలిచారు. దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్తో పాటు సర్టిఫికెట్ను రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ సంఘ అధ్యక్షులు మరి లక్ష్మారెడ్డి అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మాస్టర్ అథ్లెటిక్స్ 100, 400, 800 మీటర్ల రన్నింగ్ పోటీలలో దివ్యారెడ్డి పాల్గొంటూ గోల్డ్ మెడల్స్ ను కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో రాణించిన దివ్యారెడ్డికి బెస్ట్ మాస్టర్ అథ్లెటిక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సైతం రాష్ట్ర పోటీలలో ప్రదానం చేశారు. రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ పోటీలలో భాగంగా 45 సంవత్సరాల విభాగంలో సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డి గోల్డ్ మెడల్ సాధించారు. కరీంనగర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలలో 800 మీటర్ల రన్నింగ్లో ఆమె విజేతగా నిలిచారు. దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్తో పాటు సర్టిఫికెట్ను రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షులు మరి లక్ష్మారెడ్డి అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మాస్టర్ అథ్లెటిక్స్ 100, 400, 800 మీటర్ల రన్నింగ్ పోటీలలో దివ్యారెడ్డి పాల్గొంటూ గోల్డ్ మెడల్స్ ను కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో రాణించిన దివ్యారెడ్డికి బెస్ట్ మాస్టర్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సైతం రాష్ట్ర పోటీలలో ప్రదానం చేశారు. ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జీరామ్జీ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. జనవరి 5 నుంచి ఎంజీ నరేగా బచావో ఆందోళన చేపట్టనున్నట్లుగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. నరేగా పేరు మార్చడం, పథకాన్ని నీరుగార్చే విధంగా రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగేలా కొత్త చట్టం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ ఇందిరాభవన్లో సిడబ్ల్యూసీ భేటీ జరిగింది. ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త బిల్లు తేవాలన్నది ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయమని ఆరోపించారు రాహుల్. దీనివల్ల పేదలు, మైనారిటీలు తీవ్రంగా బాధపడతారన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం, రాహుల్ గాంధీ లీడర్షిప్ పై పార్టీ సీనియర్లలో అసంతృప్తి మరింతగా పెరుగుతుంది. ఎంపీ శశి థరూర్ తరహాలోనే హైకమాండ్ కు షాక్ ఇచ్చారు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఆర్ఎస్ఎస్, బీజేపీలపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ పాత ఫోటోను ఎక్స్లో షేర్ చేసి నేలపై కూర్చున్న వ్యక్తి ఈ దేశానికి ప్రధాని అయ్యారు అని రాసుకొచ్చారు. ఇదే ఆర్ఎస్ఎస్ శక్తి, సంస్థాగతంగా బీజేపీ ఎంత బలంగా ఉందో చెప్పడానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ లోని సంస్థాగత లోపాలను ఎత్తి చూపారు దిగ్విజయ్ సింగ్. ఇదే విషయాన్ని వర్కింగ్ కమిటీ భేటీలోనూ ఆయన స్పష్టంగా చెప్పినట్టు సమాచారం.
కొత్త సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు ఢిల్లీ పోలీసులు. భారీ ఆపరేషన్ చేపట్టి పెద్ద ఎత్తున డ్రగ్స్తో పాటు 40కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 285 మందిని అరెస్ట్ చేశారు. మరో 504 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ అఘా 3.0 పేరిట ఆగ్నేయ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. వీధి రౌడీలు, నేరస్తులతో సంబంధం ఉన్న అనుమానితులే లక్ష్యంగా ఈ సోదాలు జరిగాయి. ఛత్తీస్గఢ్లో బాగేశ్వర్ బాబా పర్యటనపై వివాదం రాజుకుంది. ప్రభుత్వ విమానంలో అధికారిక ఖర్చులతో బాబా పర్యటన కొనసాగడంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. అదే సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ అధికారి బాగేశ్వర్ బాబా కాళ్లు మొక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాయ్పూర్లో బాబా ఫ్లైట్ దిగగానే డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి ఒకరు టోపీ షూ తీసేసి మరీ ఆయన కాళ్లు మొక్కాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో అధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ టెన్షన్ దాయాది పాకిస్తాన్ వెంటాడుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన మెరుపుదాడితో చావు దెబ్బతిన్న పాక్ 2.0 జరిగితే ఏంటి పరిస్థితి అని హడలెత్తిపోతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా నియంత్రణ రేఖ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కీలక ప్రాంతాల్లో కౌంటర్ డ్రోన్ వ్యవస్థల్ని మోహరించింది. పీఓకేలోని 3 సెక్టార్స్లో కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ను పాక్ సిద్ధం చేసినట్లు భారత నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. రావల్కోట్, కోట్లీ, భింబర్ సెక్టార్లలో వీటిని నెలకొల్పినట్లు పేర్కొన్నాయి. ఎల్ఓసి వద్ద 30కి పైగా యాంటీ డ్రోన్ యూనిట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గగనతల నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాలు పెంచుకోవడం పాక్ వ్యూహంగా కనిపిస్తోంది. కెనడాలో ఆపదలో ఉన్న భారతీయ మహిళల కోసం ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటైంది. వన్ స్టాప్ సెంటర్ ఫర్ ఉమెన్ ను ప్రారంభించినట్లు టొరంటోలోని భారత కౌన్సిలేట్ వెల్లడించింది. 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా హెల్ప్ లైన్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. గృహ హింస, దాడి, కుటుంబ వివాదాలు, దోపిడీ, న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొనే భారత మహిళలకు క్లిష్టమైన సమయాలలో తోడుగా నిలిచేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. బంగారం, వెండి పరుగు ఆగడం లేదు. కొత్త ఏడాది ప్రారంభానికి ముందు ఎల్లో మెటల్ ధరలు మరింతగా ఎగబాకుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే తులం బంగారం ధర 1200 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,220 రూపాయలకు చేరింది. ఇక వెండి కూడా వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. పసిడితో పోటీపడి ఆకాశాన్ని అంటుతోంది సిల్వర్ ధర. ఇవాళ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 20,000 పెరిగింది కేజీ వెండి ధర. దీంతో హైదరాబాద్లో కిలో సిల్వర్ కాస్ట్ 2,74,000కు పెరిగింది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో తనను అవుట్ చేసిన గుజరాత్ బౌలర్ విశాల్ జైస్వాల్ కు కోహ్లీ అరుదైన బహుమతి ఇచ్చాడు. తనను అవుట్ చేసిన బంతిపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అంతేకాకుండా బౌలర్తో ఫోటో కూడా దిగాడు. ఈ ఫోటోలను విశాల్ జైస్వాల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. కోహ్లీ ఆటను టీవీలో చూసినప్పటి నుంచి అతనితో మైదానం పంచుకునే వరకు గొప్ప అనుభూతులు అనే క్యాప్షన్తో కోహ్లీపై తనకు ఉన్న అభిమానాన్ని విశాల్ జైస్వాల్ చాటుకున్నాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.